నమస్తే, పాక్సిద్ధి కుకరీకి స్వాగతం. ఇప్పుడు దసరా నవరాత్రులు నడుస్తున్నాయి కదా, దానికోసం మనం ఎన్నో రకాల నైవేద్యాలు చేసి సమర్పిస్తూ ఉంటాం. దాంట్లో మనం అతి సులువుగా చేసుకోగలిగింది అటుకుల పాయసం. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. మనకు కావాల్సిందల్లా కాస్త పాలు కాగపెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. దీనికోసం సగం కప్పు మందపాటి అటుకులు తీసుకున్నాను. మందపాటి అటుకులే తీసుకోవాలి, ఎందుకంటే మనం మీడియంవి కానీ పేపర్ అటుకులు పల్చటివి కానీ తీసుకుంటే అవి పాలల్లో కరిగిపోతాయి అన్నమాట, పిండి పిండిలాగా అయిపోతుంది. సో ఈ మందపాటి అటుకులు తీసుకుని సగం కప్పు ఒక పాత్రలోకి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటే ఏమన్నా మలినాలు ఉంటే పోతాయి. ఇంతవరకే చేసుకోవాలి అటుకులు, ఇంకా నీరేమీ పోయక్కర్లేదు. ఆ తడి తేమ ఏదైతే ఉందో దాంతో కాస్త నానుతూ ఉంటుంది. తర్వాత ఒక పాత్ర తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని కొన్ని జీడిపప్పు వేసుకున్నాను. మీకు ఏ నట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. పాయసం కాబట్టి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది, అందుకని నేను కొలత ఏం చెప్పలేదు. అవి కాస్త ఎర్రగా వేగిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష, అవి కూడా ఉబ్బిన తర్వాత తీసి ఒక కప్లో పక్కన పెట్టుకోండి. జీడిపప్పు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను అది మొదట్లో వేసుకున్నాను. తర్వాత అదే పాత్రలో 2 కప్పుల పాలు, ఇది కాగపెట్టుకున్న పాలు, అరకప్పు అటుకులకి 2 కప్పుల పాలు, కాగపెట్టుకున్న పాలు. తర్వాత సగం కప్పు పంచదార వేసుకుని, పంచదార 2 నిమిషాల్లో కరిగిపోతుంది, అది కరిగేంత వరకు 1-2 సార్లు కలిపి వదిలేసేయండి. తర్వాత ఏదైతే అటుకులు మనం నానపెట్టుకుని ఉన్నామో ఆ తేమకి నాని ఉంటుంది ఈ పాటికి, అది దీంట్లో వేసుకొని ఒక 7-8 నిమిషాలు చెయ్యి ఆడించుకుంటే సరిపోతుంది. ఇవి ఆల్రెడీ కాస్త మెత్తపడి ఉంటాయి, చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. కాకపోతే పిండి పిండిలాగా అయిపోకుండా చక్కగా పలుకు పలుగ్గా అలాగే నిలుస్తాయి. 7-8 నిమిషాల తర్వాత ఒక సగం స్పూన్ యాలక్కాయ పొడి, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ రైజిన్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేసుకుని ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద అలాగే వదిలేస్తే ఆ సువాసన అంతా ఈ పాయసానికి పడుతుంది, యాలక్కాయ పొడిది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నైవేద్యం సమర్పించుకోవటమే. చాలా తేలిగ్గా 15 గంట నుంచి 20 నిమిషాలు టైం మాత్రమే పడుతుంది ఇది చేసుకోవడానికి. చాలా సులువుగా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ ఉపయోగపడుతుందనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.